అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనం అన్నమాట. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఈ యొక్క ఆజ్ఞ గురించి మనకు క్రొత్త నిబంధనలో కూడా 2-3 సార్లు రాయబడుతూ వచ్చిందనమాట. అంటే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఉన్నటువంటి ఆజ్ఞ ఈ యొక్క ఆజ్ఞగా మనము చూడవచ్చు అన్నమాట. ఇందులో మనకు 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. పూర్ణ హృదయము, తర్వాత రెండవదిగా పూర్ణ ఆత్మ, మూడవదిగా పూర్ణ శక్తి. అంటే మానవులుగా మన జీవితాల్లో కూడా మనకు 3 ఇవ్వబడుతూ వచ్చాయన్నమాట. మనకు ప్రాణము ఉంటూ ఉన్నది, తర్వాత మనలో ఆత్మ ఉంటూ ఉన్నది, తర్వాత మనకు ఈ యొక్క కనబడేటువంటి శరీరం కూడా ఉంటూ ఉన్నదన్నమాట. అంటే ఎలాగైతే మన జీవితాల్లో మన యొక్క శరీరము, మన యొక్క ఆత్మ, మన ప్రాణం 3 ఉంటూ ఉన్నాయో అలాగే ఇక్కడ 3 విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. హృదయము అంటే మనం ప్రాణముగా చెప్పుకోవచ్చు, ఆత్మ అంటే మనము ఆత్మ అని చెప్పుకోవచ్చు, శక్తి అంటే మనము ఈ యొక్క శరీరంతో శక్తిని ఉపయోగిస్తాం కాబట్టి శక్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మన ప్రాణ ఆత్మ దేహములతో మనం ఏం చేయాలంట, యెహోవాను ప్రేమించేటువంటి వారంగా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. వాస్తవానికి ఈ యొక్క ప్రాణం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క శరీరం పని చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి, ప్రాణం అనేది ఉండాలి. అంటే దేవుని యొక్క ఆత్మ ఈ యొక్క శరీరంలోనికి ప్రవేశించాలి అంటే మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటిదే ప్రాణముగా ఇక్కడ మనకు తెలియపరచబడుతున్నది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే, మనం ఏదైనా ఒక లైట్ని తీసుకుంటే తర్వాత స్విచ్ బోర్డు ఉంటుంది కదండి, స్విచ్ బోర్డ్కి లైట్కి మధ్యలో మనం ఏం కనెక్షన్ ఇవ్వకుండా మనం అలాగే ఉంచితే స్విచ్ బోర్డులో పవర్ ఉంటుంది. అంటే తర్వాత ఆ పవర్ అనేది ఎక్కడికి రావాలి, ఈ యొక్క లైట్లోకి రావాలి. అప్పుడు మాత్రమే అది ఏమవుతుంది, వెలిగించబడుతూ ఉంది అనమాట. అలాగే ఈ యొక్క స్విచ్ బోర్డులో ఉన్నటువంటి లైట్ అంటే దానిలో ఉన్నటువంటి శక్తి అనేది శరీరంలోనికి రావాలి అంటే, ఈ యొక్క లైట్లోనికి రావాలి అంటే మధ్యలో మనకి ఏమి ఇవ్వాలి, దీనికి కనెక్షన్ ఇవ్వాలన్నమాట. అంటే ఒక వైర్ని ఈ యొక్క స్విచ్ బోర్డులో ఉన్నటువంటి ఆ యొక్క పవర్కి, తర్వాత లైట్లో ఉన్నటువంటి ఆ యొక్క వైర్కి మనం ఏం చేయాలి, కనెక్షన్ ఇవ్వాలి. అంటే ఇది కనబడే వైర్లో ఏముండదు, కానీ లోపల ప్రవహించేటువంటి కరెంటులో శక్తి అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క శక్తి వైర్ని ఆధారం చేసుకుని ఈ యొక్క స్విచ్ బోర్డులో ఉన్నటువంటి కరెంట్ ఏమవుతుంది, వైర్ని ఆధారం చేసుకుని ఈ యొక్క లైట్లోకి వెళ్ళి మనకి వెలుగునిచ్చేదిగా ఉంటుంది. అలాగుననే మన జీవితంలో మనం కూడా ప్రాణం అనేది దేవుని యొక్క ఆత్మ, మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మను తర్వాత శరీరమును ఐక్యపరిచేటువంటి ఒక మీడియేటర్గా ఈ యొక్క ప్రాణము చెప్పబడుతుందను. అంటే ప్రాణము ఈ రెండిటికి ఒక సంబంధాన్ని తీసుకుని వస్తుందన్నమాట. మనం ఎప్పుడైనా చనిపోతే ఏమని చెప్తారు, ప్రాణం పోయింది అంటారు, శరీరం పోయింది అనరు, ఆత్మ పోయింది అని అనరు. ఎందుకంటే ఆత్మ శరీరం నుండి వేరు చేయబడింది అనేటువంటి విషయాన్ని అక్కడ మనకు తెలియకుండానే మనము చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే ప్రాణం ఏం చేస్తుందంటే ఆత్మను శరీరమును కలుపుతూ ఉందన్నమాట. అయితే దేవుని వాక్యంలో యొక్క ప్రాణం గురించి ఏం రాయబడుతూ వచ్చిందంటే, గమనించినట్లయితే లేవియాకాండంలో మనకు కొన్ని మాటలు మనం చూడవచ్చు. లేవియాకాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, రక్తము దేహమునకు ప్రాణము. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి పదము మనకి ఇక్కడ కనబడుతుంది. అదేంటంటే రక్తము. ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉన్నదంటే, రక్తము దేహమునకు ప్రాణము అని చెప్పబడుతున్నదండి. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మనలో ప్రవహించేటువంటి రక్తము మనలో ఉన్నంత వరకు మాత్రమే, అంటే మనలో ప్రవహించేటువంటి రక్తము
ప్రవహిస్తూ ఉన్నంత వరకు మాత్రమే మనలో ప్రాణం ఉంటుందన్నమాట. అంటే మనలో ప్రవహించేటువంటి రక్తమే ప్రాణముగా చెప్పబడుతుంది. అందుకే కదా యేసుక్రీస్తు ప్రభువారి తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు కూడా తను కారుస్తూ వచ్చాడు. తనలో రక్తమంతా అయిపోయిందనమాట. అంటే తన ప్రాణము మన కొరకు పెట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై, మన పాపముల నిమిత్తమే కాదు సర్వలోక పాపముల నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టినట్లుగా చూస్తున్నాం. అంటే ప్రాణం అనేది రక్తానికి, ఈ రెండిటికి ఒక సన్నిహితమైనటువంటి సంబంధం కలిగినట్లుగా మనము చూడవచ్చు. అందుకే ఆయన పరిశుద్ధమైనటువంటి, ప్రశస్తమైనటువంటి, నిర్దోషమైనటువంటి ఆ యొక్క నిష్కలంకమైనటువంటి రక్తాన్ని మన కొరకు కార్చినట్లుగా దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఈ యొక్క వాక్యంలో రాయబడుతుంది అనమాట. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. ప్రాణం అంటేనే రక్తం అని ఇక్కడ చెప్పబడుతున్నది అనమాట. అంటే మనలో ప్రవహించేటువంటి రక్తంతో మనం ఏం చేయాలంట, దేవుణ్ణి ప్రేమించాలి అనేటువంటి విషయము దేవుని యొక్క వాక్యంలో తెలియపరచబడుతున్నది అనమాట. ప్రాణం గురించి అనేక విషయాలు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రాణానికి, యొక్క ఆత్మకు, శరీరానికి మూలమైనటువంటిది ప్రాణం మాత్రమే ఈ భూలోకంలో మనం ఉన్నంత వరకు. కాబట్టి ఈ యొక్క ప్రాణం చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను ఇక్కడ పోషిస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. మనం గమనించినట్లయితే కీర్తనలు 42వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. అంటే మనలో మనం కృంగిపోయేటువంటి పరిస్థితి ఎవరికి కలుగుతుందంటే ప్రాణానికి మాత్రమే కృంగిపోయేటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కేవలం కృంగిపోయే పరిస్థితేనా ప్రాణానికి వచ్చేది అంటే తర్వాత ఇంకో వచనం కూడా మనము చూడవచ్చు. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, నా ప్రాణమా నీవు బలము పూని సాగుము. అంటే ఇక్కడ ప్రాణం ఏం చేయగలుగుతుందంటే బలాన్ని కూడా తెచ్చుకోగలుగుతుంది. అంటే కృంగిపోగలదు, తర్వాత బలమును కూడా తెచ్చుకునేది ముందుకు సాగిపోగలిగేటువంటి ఆ యొక్క సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే ప్రాణమునకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇంకా ప్రాణానికి ఏమేమి శక్తులు ఉన్నాయి, ఏం చేయగలుగుతుంది అనేది మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం మనము చూసినట్లయితే అక్కడ ఒక ధనవంతుడు అంటూ ఉన్నాడు కదండి, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అంటే అక్కడ ప్రాణానికి ఉన్నటువంటి సామర్థ్యం ఏమని చెప్తూ ఉన్నామంటే ప్రాణమునకు సుఖించేటువంటి అలవాటు, సుఖించేటువంటి శక్తి ఉన్నది అనేటువంటిది అక్కడ మనము చూడవచ్చు అనమాట. అంటే నిద్రించేటువంటి పరిస్థితి, నిద్రించేటువంటి సుఖము అంటే తినడం, త్రాగడం, పడుకోవడం అంటాం కదండి. అంటే సుఖించడం అంటే ఎప్పుడూ పడుకొని ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటిది ప్రాణముగా ఇక్కడ చెప్పబడుతున్నది అనమాట. తర్వాత మనం గమనించినట్లయితే కీర్తనలు 57వ అధ్యాయము 8వ వచనంలో, నా ప్రాణమా మేలుకొనుము. అంటే ప్రాణానికి మేలుకునేటువంటి సామర్థ్యం కూడా ఉన్నదనమాట. అంటే మనం ఇప్పుడు ప్రాణం గురించి కొంచెము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. వాక్యంలో, దేవుని వాక్యంలో ప్రాణం గురించి మొట్టమొదటిగా ఏం చేయబడుతున్నదంటే ప్రాణము కృంగిపోగలుగుతుంది, తర్వాత అది బలం తెచ్చుకొని ముందుకు సాగలిగేటువంటి సామర్థ్యం ఉంది. అలాగనే ప్రాణానికి మరి సుఖించేటువంటి అనుభవం అంటే నిద్రించేటువంటి అనుభవం ఉంది. తర్వాత ప్రాణానికి మేలుకునేటువంటి అనుభవం, సామర్థ్యం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇంకా ప్రాణం ఏం చేయగలుగుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే కీర్తనలో 146వ అధ్యాయము 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాని స్తుతించుము. అంటే ఇక ప్రాణానికి ఇక్కడ ఇంకొక సామర్థ్యం కూడా ఉంది. ఏంటంటే యెహోవాను, దేవుణ్ణి స్తుతించేటువంటి పరిస్థితి ఎవరికి ఉందంటే ప్రాణానికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే
ఈ వచనంలోనే కాదు, దావీదు భక్తుడు అనేకమైనటువంటి వచనాల్లో నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకమని ప్రాణంతోనే చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ భూలోకంలో మనం జీవించినంత కాలము మనకు ప్రాణం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను మరి తన్ని పోషిస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు అనమాట. అంటే దీన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మరి ప్రాణంతో ఆయనను ప్రేమించడం అంటే ఏంటంటే, మనము కృంగిపోయినప్పుడైతేనేమి, మనం బలంగా ఉన్నప్పుడైతేనేమి, బలంగా మనం సాగుతూ ఉన్నప్పుడైతేనేమి, మనం నిద్రిస్తూ అంటే సోమరిగా మనము సుఖిస్తూ సుఖం ఉన్నప్పుడైతేనేమి, లేకపోతే మనము మెలకువతో ఉన్నప్పుడైతేనేమి, మనం చేయవలసినటువంటి పరిస్థితి ఏంటంటే ఆయనను స్తుతించాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామన్నమాట, ఆయనను పూర్ణ హృదయంతో మన పూర్ణమైనటువంటి ప్రాణముతో ఆయనను ప్రేమించేటువంటి వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించటం అంటే అర్థం ఏంటంటే, ఆత్మ ఎప్పుడు దేవునికి సంబంధించినదిగానే ఉంటుందన్నమాట. మనకు ఒక వాక్యం తెలుసు కదండి, మన అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిన వారమై ఉండగా, అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ మనం చేసేటువంటి తప్పులను బట్టి చనిపోయి ఉంటే మనం ఏం చేస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి, ఆయన శిలువ కార్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి దేవుని ఆత్మ మనలోనికి వచ్చిన ద్వారా తిరిగి ఆ యొక్క ఆత్మ వెలిగింపబడినట్లుగా మనము వింటూ ఉన్నాం. తర్వాత మన జీవితాల్లో అలాగన కొనసాగుతూ ఉన్నాం అనమాట. అయితే వెలిగించబడినటువంటి నీ యొక్క ఆత్మతో మనము ఎప్పుడు ఎలాగుండాలంటే అది వెలిగింపబడినదిగానే ఉండాలన్నమాట. తిరిగి చీకట్లో ప్రవేశించేటువంటిదిగా ఉండకుండా ఉండేదిగా ఉండాలని దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం గమనించినట్లయితే ఆత్మ ఎప్పుడూ దేవుని స్తుతించాలనే కోరుకుంటా ఉంటుంది. అయితే మనకు సుఖం వచ్చినప్పుడు, తర్వాత మనము బాగా సంతోషంగా ఉన్నప్పుడు, మనము మేల్కొని ఉన్నప్పుడు, తర్వాత ముందు కొనసాగుతున్నప్పుడు, కృంగిపోయినప్పుడు మనము స్తుతించాలనేటువంటి ఆలోచన మనకు ఉండదన్నమాట. మనకు ఎప్పుడైతే అన్నీ బాగుంటే దేవుని స్తుతించాలనుకుంటాం, ఏదైనా కృంగుదల ఇరుకులు వచ్చినా మనం ఏం చేస్తాము, దేవుణ్ణి స్తుతించమన్నమాట. నిజంగా మనం ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాము, స్తుతిస్తామన్నమాట. ఏ పరిస్థితిలో ఉన్నా, అంటే నీవు సుఖంగా ఉన్నా, నీవు ఏం చేస్తున్నా, నిద్రిస్తూ ఉన్నా, నీవు మేల్కొని ఉన్నా, నీవు కృంగిపోయి ఉన్నా, నీవు లేవనెత్తబడి తర్వాత బలం తెచ్చుకొని ముందు కొనసాగుతూ ఉన్నా, అంటే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీవేం చేయగలుగుతావంటే దేవుని స్తుతిస్తూ ఉన్నావంటే ఖచ్చితంగా నీవేం చేస్తున్నావు, దేవుణ్ణి నీ యొక్క ప్రాణంతో నీవు ప్రేమిస్తూ ఉన్నావు అనేటువంటి దానికి రుజువుగా ఇది నానా చెప్పబడుతున్నదనమాట. దేవుని యొక్క ఆత్మ అంటే మన మనస్సాక్షికి మనకు విరోధంగా మనకి ఏదైనా గద్దిస్తూ ఉన్నప్పుడు దాన్ని సరిచేసుకుంటూ మనం ముందు కొనసాగినట్లయితే మనము మన యొక్క ఆత్మతో కూడా మనము ప్రభువుని ప్రేమించేటువంటి వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యంలో సెలవేయబడుతూ ఉన్నది. అయితే మరి శక్తితో అంటే మన యొక్క శరీరంతో మనం ఎలా ప్రేమిస్తాం అంటే, నేను వాక్యాలు ఏం చూపించట్లేదు, మామూలుగా నార్మల్గా సమయం లేదు కాబట్టి అలా చెప్పేస్తూ ఉంటున్నాను. అయితే మనకి శరీరంతో మనం ఎలాగ దేవుణ్ణి ప్రేమిస్తామంటే దేవుని మందిరానికి వెళ్ళటం, దేవుని పనుల్లో ముందుగా ఉండటం, మన శక్తిని అంతటినీ కూడా దేవుని పని కొరకు మనం ఉపయోగించటం, దీన్ని బట్టి మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి విధానము బయలుపరచబడుతున్నదనమాట. మన అంతరంగంలో కలిగేటువంటి మార్పులను బట్టి అయితేనేమి, తర్వాత మన శరీరాన్ని మనము ప్రభువు కొరకు ఉపయోగించుకునేటువంటి విధానంలో అయితేనేమి, తర్వాత మన యొక్క ఆత్మ మనల్ని ప్రేరేపించిన కొలది మనము కొనసాగేటువంటి విషయంలోనైతేనేమి, మనము దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ దేవుణ్ణి ముందుగా ఉంచుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే నిజంగా మనం ఏం చేస్తున్నట్లు, మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, తర్వాత మన పూర్ణ శక్తితో ప్రభువుని ప్రేమించేటువంటి వారంగా ఉంటామని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.